స్టాలిన్ 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 అనే పేరు ఈ పంచాంగంలో కనిపించడం లేదమ్మా. ఏంటి కనిపించట్లేదా? కనిపించడం లేదంటే నాకు కనిపిస్తూనే ఉందమ్మా. స్టాలిన్ అనుగ్రహించేటువంటి గ్రహాలకు గాని ఉపగ్రహాలకు గాని కనిపించడం లేదని శాస్త్రం ఘోషిస్తోంది. అఘోరించావులే. అయినా నిన్ననేం ప్రయోజనం? పొరపాటంతా మా వాడిది. మిలిటరీలో ఉన్నప్పుడు చేసుకుంటానన్నాడు, ఇక్కడికి వచ్చాడు మొండికేశాడు. ఇదిగో ఆ అమ్మాయిని బస్ ఎక్కించడానికి వెళ్ళాడు. రాగానే నువ్వు గాని వెంటనే పెళ్లి చేసుకోపోతే మీ అమ్మకు ప్రాణగండం ఉందని చెప్పి ఒప్పించవయ్యా. అదెంతసేపమ్మా, నిమిషాల్లో ఒప్పించేస్తాను. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ. ఇస్తాంలే, చస్తావా? ఏంట్రా ఏంటి సంత? సంత కాదు బాబు, వసంత. నీకు మ్యాచ్ అవుతుందని. ఏంటి మీరు అలా ఆగ్రహించకూడదు. మీరు వెంటనే వివాహం చేసుకోపోతే మీ అమ్మగారికి ప్రాణగంధం ఉందని ఆవిడ ఇప్పుడు నాకు చెప్పారు. అంటే శాస్త్రం ఘోషిస్తుంది, జాతకం నొక్కి ఒక్కాడిస్తుంది అన్నమాట. ఎలా ఉంది కవరింగ్? ఈ పంతులు గారు తక్కువడేం కాదురా. ఆయన నోటితో ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పంతులు గారు ఉండండి, దక్షిణ తెస్తాం. అమ్మా, దక్షిణతో పాటు తూర్పు పడమరు కూడా మర్చిపోద్దు తల్లి. తొగలు పెడతాంలే. మహాతల్లి మాట అంటే మాట. నాకు సంబంధాలు తేవటానికి ఈ పేటలో ఎవడో ధైర్యం చేయడు. నువ్వేంటి? మాది పేట కాదుగా. తెలివి తేటలా? వద్దు. ఏ ఊపిరి అట్టలా. ఏమవుద్ది? చచ్చిపోతా. స్పీడ్ తగ్గించకపోతే అదే జరుగుతుంది. ఈ స్పీడ్ సుబ్రహ్మణ్యం స్పీడ్ కి బ్రేక్ వేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ భూ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది? తమరి వల్ల అవుతుందేమో. అంత అవకాశం నాకు ఇస్తావా? నీ స్పీడ్ నువ్వే బ్రేక్ వేసుకుంటావుగా. ఎక్కడికి తమరు లేచి వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అబ్బాయి స్టాలిను, లక్షణంగా ఉన్న అమ్మాయి మొహం మీద కాగితం అతికించారేమిటయ్యా? మా అమ్మ అంటించింది. ఏమిటయ్యా అంత అందమైన అమ్మాయి మొహానికి కాగితం అతికించడం ఎందుకు? పీకేయిక. నీకేమాత్రం దమ్ము స్పీడ్ ఉంటే నువ్వు పీకు చూద్దాం. ఈ కాగితం పీకడానికి దమ్ము స్పీడ్ కూడా కావాలా? అమ్మా, పంతులు కాగితం పీకుతున్నాడే. పంతులు మూసేయ్ దాని ముఖాన్ని. దాని ముఖం చూడకూడదు. నెలదక్కు దాని ముఖం చూడకూడదు. ఏం లేదమ్మా, నాకు దౌర్భాగ్యమైన వీక్నెస్ ఉంది తల్లి. మనసులో ఏదైనా అనుమానం పడ్డప్పుడు అది తీర్చుకోకపోతే తలనొప్పి చచ్చిపోతానమ్మా. అమ్మా, నా తలకాయ మీద చచ్చిపోతాను తల్లి. ఆవిడెవరమ్మా? చెప్పను. అది నా కడుపున పుట్టిన బిడ్డేనన్న సంగతి చెప్పనంటే చెప్పను. చెప్పనురా. అమ్మో, ఈ ఫోటో వెనుక ఇంత ఘన చరిత్ర ఉందా అమ్మా? అమ్మా, తమ కుమారుడికి పరదేశస్థుడైన స్టాలిన్ పేరు పెట్టుకోగలేంది కుమార్తె పక్క రాష్ట్రం వాడిని చేసుకున్నందుకు ఇంత గింజుకుంటున్నారు ఏడు తల్లి? మా వాడికి ఆ పేరు పెట్టింది మా ఆయన, కమ్యూనిస్ట్ లీడర్. తమరిది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అమ్మా. ఇంత పవర్ఫుల్ అని తెలియక ఎంటర్ అయ్యానమ్మా. అర్థమైంది కదా, ఇంకెప్పుడు ఎంటర్ వెళ్ళు. నన్ను అనవసరంగా ఫ్యామిలీ మ్యాటర్లు ఇరికించి అమ్మగారిచే తిట్టించావు కదా. సద్బ్రాహ్మణ్ణి, ఆలకి మీద పుట్టుమచ్చలు నుండి నేనేమన్నా అంటే జరిగి తీరుతుంది. మీకు 3 చెరువులు నీళ్లు తగిలించే కోడలు వస్తుందమ్మా. ఇది తథ్యం తథ్యం. జుట్టేంటే తడిగా ఉంది? స్విమ్మింగ్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. నిన్ను ఓడించే వాళ్ళు ఎవరు పుట్టలేదే. నేనున్నాగా. మమ్మీ నా కప్ చూడు. వావ్, దొంగ మొహమా, ఏ కొట్లో కొనుక్కొచ్చావు? నువ్వు కొనుక్కొచ్చిన పక్క కొట్లోనే కొనుక్కొచ్చాలే. ఊరుకోవే. నాకు డాన్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చింది. కంగ్రాట్స్. థాంక్యూ. ఈ ఇంట్లో ఏ సాధించినా గుర్తింపే ఉండదు. నేను ఝాన్సీ అక్క ఇంటికి వెళ్తాను. హాయ్ చిట్టెలికా. ఏ చిత్ర, నీకెన్నిసార్లు చెప్పాలి? మేరా నామ్ హర్భజన్ సింగ్, ఏసై బులావ్. నేను ఇలానే పిలుస్తాను, చిట్టెలికా. ఏంటా కప్పు? నేను స్విమ్మింగ్ లో ఫస్ట్ వచ్చాను. అవునా? కంగ్రాచులేషన్స్. థాంక్యూ. అక్క, నిన్న ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఆ ఫోటోలో ఉంది ఎవరు? ఏయ్, వచ్చిన పని చూసుకో. झांसी, मेरा गाड़ी का चाबी किधर रखा है? वहीं पे ड्रॉ में रखी थी. अच्छा सुनो जी, ऑफिस में शाम को एक मीटिंग है. ఈ శాల్తీ ఎవరు? శాల్తియా, టచ్ చేసి చూడు.
మోస్ట్ పవర్ఫుల్. ముట్టుకుంటే షాక్ కొడతాడు. నమస్తే మేడం. నమస్తే సార్. రండి మేడం. నమస్కారం మేడం. నమస్తే. మీరు చెక్ చేయండి. ఓకే మేడం. అమ్మాయిల కాలేజీలో అతను రాస్తున్నాడేమిటి? పక్కన చూడండి మేడం. పాపం క్లాస్లో ఫస్ట్ వచ్చేది. యాక్సిడెంట్లో 2 చేతులు పోగొట్టుకుంది. అప్పటినుంచి అన్ని పరీక్షలు ఆ అమ్మాయి చెప్తుంటే అతను రాస్తుంటాడు మేడం. అక్కడ చూడండి మేడం. ఈ అమ్మాయికే కాదు, అక్కడ వెయిట్ చేస్తున్న ఆ కళ్ళు లేని అమ్మాయి కూడా ఇతనే రాస్తుంటాడు. మరి ఇద్దరికి ఒకేసారి ఎగ్జామ్స్ వస్తే? ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ రాలేదు మేడం. శిరీష, ఎస్ మేడం. ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఎగ్జామ్ రాసి వెళ్లే ముందు ఈ పేపర్ అతనికి ఇవ్వండి. మేడం, ఎవరిచ్చారని చెప్పమంటారు? మీ అక్క ఇచ్చిందని చెప్పండి. లెట్స్ గో. చిత్ర, ఫోన్ ఎవరితో చూడు. హలో మాజీ, నేను హర్భజన్ని మాట్లాడుతున్నా. ప్రస్తుతం ఈ నంబర్తో ఏ ఫోను పనిచేయడం లేదు. ఛే, దీంతో ఎప్పుడు ఇదే బాధ. ఏంట్రా? మా ఇంటి పైన చిత్ర అనే ఓ దయ్యం ఉమ్, ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉంటుంది. దానికి మహా పొగరు. ఉహుం. ఎప్పుడు చూసినా నన్ను చిట్టెలకా అని ఏడిపిస్తోంది. చిట్టెలకేమిట్రా? దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందిలే మావయ్య. అరే 5 ఏళ్లకే ఫ్లాష్ బ్యాకా? ఏంట్రా అది? ఒకరోజు నేను స్నానం చేస్తుంటే అది వచ్చింది. వచ్చి టక్కున డోర్ ఓపెన్ చేసింది. చేసి వచ్చి చూసేసింది. ఆ, అప్పటి నుంచి చిట్టెలకా అని పిలుస్తోంది. ఎందుకు పిలుస్తుందో అర్థం కావట్లేదు. మనకంత ఏజ్ లేదు. మనకు అర్థమైందిరా. చిట్టెలగడ ఏం లేదు. ఇప్పుడు ఎందుకురా నీ ప్రాబ్లం నాకు వదిలేసాయి, నేను హ్యాండిల్ చేసుకుంటాను. దాని పేరు చెప్పు. చిత్ర, దానికో జలక్కివు మావయ్య. చూస్తావుగా. హలో, నేను ఝాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరిది? మీ తమ్ముడు. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? ఆమె చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. హలో చిత్రకాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో, వెయిట్ వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నా కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐఎమ్ జస్ట్. ఏంటి, ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి చిచి చి. వయసైపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్నవాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిట్టపెట్టలాడుతుంటారా? షటప్, ఐఎమ్ జస్ట్ 19. వావ్. ఓకే ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్వే. సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా అలా ఫ్యూచర్లో ఏ లెవెల్కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో, చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా.
చిచి, ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బాల్డ్, ఇంక నీ జోలికి రాదు. ఏం కావాలమ్మా? డాడీ ఏం కావాలరా? బాత్రూమ్కి వెళ్ళాలి అంకల్. అయ్యి బాబోయ్, నేను ఇప్పుడు నిన్ను ఎత్తుకుని అక్కడికి వెళ్ళాను అనుకో, నాకు పెళ్లి అయిపోయింది అనుకుంటారు. ఇమేజ్ ప్రాబ్లం, యూత్ కదా. సారీ. రామ్మా, నేను తీసుకెళ్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపని బాత్రూమ్కి. ఓ థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఆంటీ సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రైవ్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. దారా. ఆంటీ సేమ్ పించ్. సేమ్ పించ్ ఏంటండి? ఏం లేదండి, ఇద్దరం గర్ల్స్ కదా అండి, అదే చెప్తుంది. అదేం కాదు, మన ఇద్దరం ఒకే కలర్ డ్రైవ్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. ఓ సుమతి, హాయ్ సార్. నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ నీకు ఎగ్జామ్ ఉందా? అవును సార్. ఏంటి ఇదే టైంలోనా? అవునండి. ఓ, మరి తనకి కెమిస్ట్రీ ప్రాక్టీస్ ఉన్నాయి, మరి నీకెలా రాయమంటావు? నాకు తెలుసు సార్, అందుకే నేను మా బాబాయ్ని పిలిచాను. స్వాతి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కదా, అదే. మీరు తనతో ఉండడమే కరెక్ట్ సార్. సరే సరే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, బాయ్. హాయ్ స్వాతి. హాయ్. అమ్మా సుమతి, ఫోన్. ఏంటి బాబాయ్ మీరనేది? వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందమ్మా, పరీక్ష రాయడానికి రాలేకపోతున్నాను. అయ్యో, నాకు ఇది పబ్లిక్ ఎగ్జామ్ కదా బాబాయ్. అమ్మా, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇంకేమన్నా రాయమని చెప్పమ్మా. సరే. ఎక్కడికమ్మా? లోపల సార్తో పనుంది సార్. ఎగ్జామ్ జరుగుతుంది, వెళ్ళడానికి వీల్లేదు. సార్ ఇది నా లైఫ్ కి సంబంధించింది సార్. లేదమ్మా, కుదరదు. ప్లీజ్ సార్. కుదరదు. ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. నేనేం చేయని చెప్పు. కాలేజీ స్టాఫ్ రాయడానికి రూల్స్ ఒప్పుకో. ఓ పంచే, బయట ఎవరినైనా అడిగి చూడు, నేను పర్మిషన్ ఇస్తాను. సార్ సార్ నేను ఈ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇవాళ నాకు పబ్లిక్ ఎగ్జామ్. ఒక 3 hours వచ్చి నాకు ఎగ్జామ్ రాయండి సార్. నాకేం పని లేదనుకున్నావా? ఆఫీస్ Please టైం అయింది, sir, వెళ్ళమ్మా. అలాగే సార్. సార్ మీరైనా help ఇందాక చేయండి నుంచి సార్. ఏమిటమ్మా నీ దశ? నాకు సంబంధించిన మేము ఉన్నది నీ ఎగ్జామ్ Please రాయడానికి. sir. ఇంకెవరన్నా వెళ్ళి వెళ్ళమన్నానా? సారీ సుమతి, నేనేం చేయలేను. మేడం మేడం
అనాలిసిస్ చూస్తుంటే నీకు 20/20 వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఒక నిమిషం ఇక్కడ ఉండమ్మా, వచ్చేస్తాను. సుమతి! ఎంత క్లవర్ స్టూడెంటో తెలుసా? 100% మార్కులు వచ్చాయి. పాపం చూస్తుండగానే దూకేసింది. ఎంతమందినో పరీక్ష రాయమంది, ఒక్కరు కూడా తన మాట వినలేదు, అందుకే దూకేసింది. ఏంటి సార్, లవ్ ఎఫైరా? అంతా ఏంటుందిలేండి, కాలేజ్ స్టూడెంట్ కదా. చేతుల్లోని ఆ పిల్లని ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లవ్ అఫేర్ లా ఉందిరా? అడుగుతాను. పరీక్ష రాయడానికి హెల్ప్ చేయండి అని కనిపించిన వాళ్ళందరినీ కాళ్ళ వేళపడే బతిమాలింది. ఒక్కడైనా ముందుకు చెడ్రా రాలేదు, కామెంట్ చేస్తున్నారు. అసలు మనసు ఎలా వచ్చిందిరా? ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. 24 గంటలు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఒక విషయమైనా ఆలోచించరు. ఎదురు వాడికి సాయపడడానికి మీకు టైం ఉండదు, కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి వినోదం చూడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. సిగ్గుచెట్టు. ప్రమాదంలో తన 2 చేతులు పోయినప్పుడు కూడా తను చనిపోవాలనుకోలేదు. ఎందుకో తెలుసా? చేయూతనిచ్చే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న ధైర్యంతో, నమ్మకంతో. ఈ రోజు మనందరం కలిసి ఆ నమ్మకాన్ని దెబ్బతీసి చేయూతులా చంపేశాం. మనం అంతా కలిసి చంపేశాం. ఏం జరిగిందన్నయ్య?